అందరికీ నమస్కారం. డే 10 రీఇంటూ యువర్ సెల్ఫ్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం సెషన్‌లోకి వెళ్ళే ముందు ధ్యానం చేద్దాం. అందరూ సుఖమైన ఆసనంలో కూర్చుందాం. చేతులను కలుపుకుందాం. కాళ్ళని క్రాస్ చేసుకుందాం. మన కళ్ళని మూసుకుందాం. మన అంతర్ ప్రయాణాన్ని ఆరంభిద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం.
ఆఖరి ఒక్క నిమిషము. Last 10 seconds.
5, 4, 3, 2, 1. నెమ్మదిగా ధ్యానంలోంచి బయటికి వద్దాం. మన అరచేతులను మన కండ్ల పైన పెట్టుకుందాం. ఇంత అద్భుతమైన ధ్యానానికి చప్పట్లు. ఓవర్ టు యు, పరేఖ. థ్యాంక్ యూ కిరణ్. అద్భుతమైన ధ్యానం. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఇవాళ మనం పవర్ ఆఫ్ థాట్ గురించి ఇవాళ టాపిక్ అది. ఈ 21 డేస్లో నేను చెక్ చేశాను, ఎక్కడ మేనిఫెస్టేషన్ లేదు. సో ఇవాళ మేనిఫెస్టేషన్ అండ్ పవర్ ఆఫ్ థాట్ ఇవి రెండు కలిపి మాట్లాడదాం. అండ్ మేనిఫెస్టేషన్ పిఎస్ఎస్ఎం వేలో, అంటే పిఎస్ఎస్ఎం వేలో మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాం అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇవాళ తెలుసుకుందాం. ఈ ప్రజెంటేషన్ నేను అట్లాంటా ఈవెంట్లో ప్రజెంట్ చేశాను అనమాట. అది ఐ విల్ షేర్ విత్ యూ టుడే. ఓకే, సో అందరికీ వెల్కమ్. బై ద వే చాలా ఎక్సైటెడ్గా ఉంది బికాస్ ఇక్కడి నుంచి మన జూన్ ఈవెంట్కి ఆల్రెడీ 6 స్పీకర్స్ ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, కొలంబియా నుంచి వస్తున్నారు. వాళ్ళని ఈవెంట్ తర్వాత మనం అగస్త్యార్కి వెళ్తున్నాం, జేతవనంకి వెళ్తున్నాం, కర్నూల్, నందవరం ఐ డోంట్ నో, తర్వాత హైదరాబాద్ నుంచి వాపస్ తీసుకెళ్తున్నాం. సో అన్నీ మన పిరమిడ్స్ అన్నీ చూపించి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మన ఈ ధ్యాన జగత్కి వాళ్ళని తీసుకురావడం, ఈ మూవ్మెంట్ని వేరే కంట్రీస్లో తీసుకెళ్ళడం. సో ఇది అప్డేట్. 6 స్పీకర్స్ కన్ఫర్మ్ అయ్యారు రావడం. ఓకే, నేను ప్రెజెంటేషన్ మొదలెడతాను. గివ్ మీ 1 సెకండ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్స్ ఎవరైతే ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారో ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే కార్పొరేషన్స్లో, ఆర్గనైజేషన్స్లో టీచ్ చేయాలనుకుంటున్నారో, నేను ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్ కోర్స్ మొదలెట్టామన్నమాట ఈ జనవరిలో. చాలా అద్భుతంగా జరుగుతోంది. అండ్ ఈ కోర్స్లో వి ట్రైన్ దెమ్ యాజ్ ట్రైనర్స్. ఇది ట్రైనర్స్ కోసం కోర్స్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, గ్రూమింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ నేర్పిస్తాం. ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ ఆగస్ట్లో మొదలవుతోంది. ఇది 3 month ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, 12-week ప్రోగ్రామ్. యూ విల్ బి సర్టిఫైడ్ యాజ్ అ స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. సో బట్ ఎనీ ప్రొఫెషనల్స్, మీకు తెలిసిన వాళ్ళు హూ వాంట్స్ టు గెట్ కాన్ఫిడెంట్ అండ్ సర్టిఫికేట్ కూడా, ఈ సర్టిఫికేట్ వస్తుంది యాజ్ అ ట్రైనర్. అక్రెడిటెడ్ 3 ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి అక్రెడిషన్ వస్తుంది. సో ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అండ్ మీరు తర్వాత సర్టిఫికేటే కాదు, స్కిల్స్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సిఇఓస్ కానీ ఎవరైనా సరే కూర్చొని మాట్లాడే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది 3 months తర్వాత. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ రీచ్ అవుట్. ఎందుకంటే ఆగస్ట్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ విల్ డూ అ స్మాల్ బ్యాచ్ అనమాట. ఇది పెద్ద బ్యాచ్ గా, స్మాల్ బ్యాచెస్తో విల్ డూ ఇట్. ఎందుకంటే మాక్ ప్రెజెంటేషన్స్ ఇప్పుడే జీకే వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. బై ద వే ప్రెజెంటేషన్ ఇచ్చారు జీకే, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. సో అది ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. ఆగస్ట్లో జాయిన్ అవుతుంది. ప్లీజ్ షేర్. అందరూ ఎనీ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఓన్లీ ట్వైస్ అ ఇయర్ వస్తుంది, స్ప్రింగ్ అండ్ ఫాల్ బ్యాచ్ ఆగస్ట్లో జాయిన్ అవుతుంది. సో డెఫినెట్లీ జాయిన్ అవ్వండి.
అండ్ ఇఫ్ యు నో ఎనీబడి జాయిన్ ఇన్. నేను వెబ్సైట్ ఇస్తాను, మన అడ్మిన్స్కి వాళ్ళు షేర్ చేస్తారు. ఓకే, ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్. పవర్ ఆఫ్ థాట్ and manifestation. So very interesting and very important class ఇది, బికాస్ చాలా మంది మీకు ఏది వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక ఈవెంట్లో డొనేషన్స్ కానివ్వండి, లేదా హెల్త్ కానివ్వండి, పర్పస్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఎనీథింగ్. అండ్ బై ద వే, దాంట్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇవాళ. సో జీకే మౌనంలో ఉన్నాడు, కానీ ఓన్లీ మన ఈ ప్రెజెంటేషన్కి హీఈస్ టాకింగ్. బై ద వే వైజాగ్లో ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద అకంప్లిష్మెంట్ గోల్ ఏంటంటే, ప్రతి చోట ధ్యానం నేర్పించడానికి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయాలి, అది గోల్. అండ్ మేము అందరం క్లాప్స్ కొట్టాం. నౌ ఇమాజిన్ ఈ గోల్స్ చాలా చాలా మందికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది వెన్ వీ టాక్ అబౌట్ మనీ అండ్ స్పిరిచువాలిటీ. కానీ ఆ ఎంత అన్కంఫర్టబుల్ ఉంటే అంత మనలో ఏదో బ్లాకేజెస్ ఉన్నాయి మనీతో రిలేషన్షిప్. అండ్ నా గోల్ ఏంటి తెలుసా అండి? నా గోల్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొని అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళాలి. అది నా గోల్. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాలి బిజినెస్ క్లాస్లో అని. సో అలాగా వీ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ మనీ బ్లాక్స్ నుంచి బయటికి రావాలి, మనీతో రిలేషన్షిప్ పెంచుకోవాలి. అండ్ మనం ధ్యానం ప్రతి చోట చేర్చాలి, ప్రతి లెవెల్కి చేర్చాలి. బీద వాళ్ళకే కాదు, ఈవెన్ సెలబ్రిటీస్, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఆంటర్ప్రినర్స్, సిఇఓస్ వాళ్ళకు కూడా చేర్చాలి. సో దాట్ ఈస్ ద గోల్. నేను కొత్త ప్లేస్లో ఉన్నాను, దాట్స్ వై ఐఎమ్ స్ట్రగ్లింగ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేరింగ్. ఓకే, okay, I am sharing now. మేనిఫెస్టేషన్ ద PSSM వే. ఎలా చేస్తాం? ఒక PSSM వేలో ఇవాళ చదువుదాం, ఇవాళ తెలుసుకుందాం. స్పిరిచువల్ సైన్స్ సీక్రెట్ టు మేనిఫెస్టింగ్ మిరకల్స్ వితౌట్ మ్యానిపులేషన్ లేకుండా, గెస్ వర్క్ లేకుండా, ఏదో గాలిలో చేయడం కాదు, ఒక థియరీతో, మన ఈ ఫార్ములాతో చేయడం ఇవాళ మనం నేర్చుకుందాం PSSM వేలో. ఐ వాంట్ ఫుల్ అటెన్షన్ ఇవాళ. ఓకే, దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇవాళ. సో అంత నోట్స్ తీసుకొని రాయాలి. సో వెల్కమ్ క్రియేటర్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే వేరే వాళ్ళకి చెప్పాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనం వాళ్ళ యొక్క డెసిషన్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఏదన్నా అవ్వచ్చు, ధ్యానం నేర్పించడం అన్నా, ఒక ఈవెంట్కి సైన్ అప్ చేయడం అన్నా, లేదా డొనేషన్ కోసం అన్నా, ఎనీథింగ్, ఎనీ డెసిషన్ని మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే ఇవాళ ఈ క్లాస్ మీకోసం. అలాంటి వాళ్ళందరికీ ఇవాళ ఈ క్లాస్. హౌ టు క్రియేట్ ఒక విన్ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడన్నా ఇలాంటి ఏది మ్యానిపులేషన్ లేకుండా, కాంపిటీషన్ లేకుండా, చాలా మంది అంటారు నాతో వచ్చి, పరి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి అంటారు, పరి జీకే వచ్చి డొనేషన్ అడుగుతున్నాడు, వాళ్ళు వచ్చి డొనేషన్ అడుగుతున్నారు, మరి అందరికి డొనేషన్ అయితే మన ఈవెంట్ ఎలా అవుతుంది పరి? దట్ ఈస్ లిమిటెడ్ థింకింగ్, స్కేర్సిటీ థింకింగ్. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
మనము ఎలా మన ఒక అబండెన్స్ థింకింగ్తో, ఒక మిరాక్యులస్ థింకింగ్తో ముందుకెళ్ళాలి అనేది ఈ క్లాస్ ఇవాళ. దిస్ ఇస్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. సో ఇది మీరందరికీ నేను ఎవరో తెలుసు. ఐల్ స్కిప్ దిస్. నెక్స్ట్ ఇవాళ ఏం నేర్చుకుంటా ఉంటే ఒక కీ ప్రిన్సిపల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఎనీ ఇన్ఫ్లుయెన్స్, ఒకళ్ళు వెజిటేరియన్ గా మారడానికి ఇన్ఫ్లుయెన్స్, పిరమిడ్స్ కట్టడానికి ఇన్ఫ్లుయెన్స్, ఆర్ ఒక వాళ్ళ యొక్క థింకింగ్ నెగిటివ్ నుంచి మిరాక్యులస్ గా మారడానికి ఇన్ఫ్లుయెన్స్. మన మాటలు ఏది చెప్తే ఒకళ్ళ మీద అది ఇంపాక్ట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్. మన సైకాలజీ ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే మేనిఫెస్టేషన్ మెడిటేషన్ ఒక్కటేనా? మెడిటేషన్ చేస్తే చాలా మేనిఫెస్ట్ అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది వస్తాయి. సో దీని గురించి ఇవాళ మాట్లాడదాం. అండ్ హౌ టు క్రియేట్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్. ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, మనం ఒక రిలేషన్షిప్, కొలాబరేషన్, ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఇవాళ మాట్లాడదాం. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ రీఇన్వెంట్ మనం ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. ఫౌండేషన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఓకే, ఫౌండేషన్స్ ఏంటి? ఓకే, రెడీ? ఫస్ట్ బిలీఫ్, నమ్మకం నంబర్ 1 ఏంటి, ఎలా మార్చాలి? మీ థింకింగ్ ప్యాటర్న్స్ మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ని కిల్ చేస్తోంది, చంపేస్తోంది. ఇది మనం నిన్న చాలా మాట్లాడాం దీని గురించి. మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్స్, మీ యొక్క ఆలోచన విధాలు మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ని చంపుతోంది. ఎలా? మన యొక్క థింకింగ్ ప్యాటర్న్, రిమెంబర్ మనం మాట్లాడాం 4 types ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్: డిజాస్ట్రస్, నెగటివ్, పాజిటివ్, మిరాక్యులస్. మనము ఒకవేళ డిజాస్ట్రస్, నెగటివ్ థింకింగ్ ప్యాటర్న్, మన యొక్క నమ్మకాలు, ఇప్పుడు ఒక నమ్మకం ఉందనుకోండి, మనం అంత పెద్దవాళ్ళం కాదు, మనం ఏం చేయగలం అని మనం అలా నమ్మితే మన గురించి ఎంత పెద్ద ఐడియా వచ్చినా దాన్ని వెంటనే చంపేస్తాం. సో మన యొక్క థింకింగ్ ప్యాటర్న్స్ చాలా 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 ఇంపార్టెంట్. మన యొక్క థింకింగ్ విధానం, ఎలా ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, దాన్ని బట్టి మన యొక్క మేనిఫెస్టేషన్ పవర్ డిటర్మైన్ అవుతుంది. మన దగ్గర కరెక్ట్ థింకింగ్ విధానం లేకపోతే మన యొక్క ఎంత ధ్యానం చేసినా మేనిఫెస్టేషన్ పవర్ తగ్గుతుంది. ఓకే, ఎంత ధ్యానం చేసినా కరెక్ట్ ఆలోచన విధానం లేకపోతే. అండ్ ఇది మనం అనుకున్నాం అనుకోండి, మ్యానిపులేషన్ చేస్తేనే, ఏదో మ్యానిపులేషన్ చేస్తే కాంపిటీషన్తో మనం ముందుకెళ్తున్నాం. అది స్కేర్సిటీ థింకింగ్. నిన్న అబండెన్స్ లో మాట్లాడాం. స్కేర్సిటీ థింకింగ్ ఏంటి, అబండెన్స్ థింకింగ్ ఏంటి. ఇప్పటి వరకు మాట్లాడినవన్నీ ఇవాళ కనెక్ట్ చేస్తామన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మన సఫరింగ్ కి రూట్ కాజ్ మన యొక్క ఆలోచన విధానం, మన థాట్స్. ఫస్ట్ థింగ్, మన థాట్స్, మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే మన యొక్క సఫరింగ్ కి, అదే ఫస్ట్ క్లాస్ లో అడిగింది నాగమణి, ఎందుకు బాధపడతాం ఎవరన్నా ఏదన్నా అంటే? ఎందుకు బాధపడతాం? మన ఆలోచన విధానం వల్ల బాధపడతాం. అందుకు బాధపడతాం మనం. నెక్స్ట్, మన ఫీలింగ్స్ బయట జరిగిన ఈవెంట్ల వల్ల రావు. మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క ఆలోచన విధానం వల్లనే వస్తాయి మనకి ఎమోషన్స్, ఫీలింగ్స్. ఓకే, సో ఒకవేళ నాకు ఇండియా రావడం ఇష్టం లేదనుకోండి, ట్రావెల్ చేయడం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేనప్పుడు నాకు ఎవరన్నా పిలిస్తే ఇంటికి, ఎవరైనా ట్రావెల్ చేయమని నాకు ఆఫర్ ఇస్తే నేను అబ్బా ట్రావెల్ చేయాలా, అంటే ఆ ఇష్టం లేని నా ఆలోచనలో, ట్రావెల్ మీద ఆలోచనల వల్ల నాకు ఆ యాంగ్జైటీ వస్తుంది. అదే నాకు ఇష్టమైతే ట్రావెల్, నా ఆలోచనలు, నా ఎమోషన్స్ వేరేగా ఉంటుంది. సో ఈవెంట్ ఒకటే, కానీ మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ సిచ్యువేషన్ మీద, దాని ప్రకారం మన యొక్క ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడు కూడా మన ఎమోషన్స్, అందుకే హ్యాపీనెస్ అనేది ఇన్సైడ్ జాబ్. హ్యాపీనెస్, మనల్ని ఎవరిని హ్యాపీ చేయలేము, బాధ పెట్టలేము. రిమెంబర్, ఎవరిని హ్యాపీ చేయలేము, బాధ పెట్టలేము. మనము చూజ్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉన్నాము, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఇవాళ ఎంత ఏమైనా
ఎవరు ఏమన్నా నా మూడ్ మారదు, నేను హ్యాపీగా ఉంటాను ఒక డెసిషన్ తీసుకుంటే మన హ్యాపీనెస్ మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. సో ఇదొక డెసిషన్. హ్యాపీనెస్ ఇస్ అ చాయిస్, ఇట్ ఈస్ అ ఇన్సైడ్ జాబ్. ఓకే, సో నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, మీ అందరికీ తెలుసు ఐన్స్టైన్ E=mc² అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, we cannot solve problems by using the same level of consciousness we created at when we created them. అంటే ఏంటి, మనము ఒక ప్రాబ్లంని, నేను ఇప్పుడు ఒక ప్రాబ్లంని నేను క్రియేట్ చేశాను, ఓకే, నా కాన్షియస్నెస్తో. ఇదే కాన్షియస్నెస్తో నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయలేను. అంటే నా కాన్షియస్నెస్ చేంజ్ అవ్వాలి, చేంజ్ అయితే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయగలను. అంటే నేను ఎదగాలి. ప్రతి ఒక్క కొత్త గోల్కి ఒక కొత్త వర్జన్ క్రియేట్ చేయాలి మనది. ప్రతి ఒక్క కొత్త గోల్, ఇప్పుడు నేనున్న పరి ఉంది, పరి ఒక ఈవెంట్ చేయాలి, ధ్యానమా చక్రం చేయాలి, దానికి ఒక గోల్ ఉంది. ఆ గోల్కి నేను పని చేస్తున్నాను. ఈ గోల్ అయిపోయాక ఇంకొక గోల్, పరి ఇప్పుడు బుక్ రాయాలి, ఆథర్ అవ్వాలి. ఈ కొత్త గోల్కి ఒక కొత్త పరి క్రియేట్ అవ్వాలి, ఒక కొత్త వర్జన్ క్రియేట్ అవ్వాలి. ఒక గోల్కి ఇదే వర్జన్ తో పని చేయలేము. ఎంత గోల్స్ మారితే ఇంకొక కొత్త వర్జన్ కి క్రియేట్ చేయాలి, కొత్త కాన్ఫిడెన్స్, కొత్త ఎనర్జీ. అంటే మనం కాన్స్టెంట్లీ మనం ఎవాల్వ్ అవుతూ ఉండాలి మన కాన్షియస్నెస్. సో ధ్యానం అది, ధ్యానం చేస్తూ ఎప్పుడు మనం అరే నాదంతా అయిపోయింది కాదు. ధ్యానం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల, కాన్సెప్ట్లు వినడం వల్ల, వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల మన యొక్క కాన్షియస్నెస్ చేంజ్ అవుతూ వస్తుంది. చేంజ్ అవ్వడం వల్లే మనం ఆ కొత్త కాన్షియస్నెస్ తోనే మనం ఆ ప్రాబ్లమ్ ని డీల్ చేయగలం. ఇది ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు. సో ఎప్పుడు మనం వర్జన్ చేంజ్ అవుతూ ఉండాలి. సెకండ్ నమ్మకం, ఫాస్ట్ గా వెళ్తున్నాను బట్ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఎట్ ది ఎండ్. ఇది నంబర్ 1, మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఆర్ ద సేమ్ థింగ్. ఇది పెద్ద మిస్బిలీఫ్, ఇది తప్పు, ఇది మిత్. మెడిటేషన్ వేరే, మేనిఫెస్టేషన్ వేరే, ఇవి రెండు ఒకటి కాదు. ఓకే, మెడిటేషన్ వేరే, మేనిఫెస్టేషన్ వేరే, రెండు ఒకటి కాదు. దే ఆర్ కజిన్స్, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు కానీ వాళ్ళిద్దరు ఒకటే కాదు. ఓకే, మెడిటేషన్, మేనిఫెస్టేషన్ రెండు ఎలా డిఫరెంట్. మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఒక మూలానికి కనెక్ట్ అవుతున్నాం, సోర్స్ కి కనెక్ట్ అవుతున్నాం, ఇన్ఫినిట్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాం. ఒక జడ్జ్మెంట్ ఫ్రీ, అంటే అక్కడ సత్యం లేదు, అసత్యం లేదు. ఆ సోర్స్ లో, ఆ మూలంలో సత్యం లేదు, అసత్యం లేదు, అంతా ఉంది అంతే. ఆ సోర్స్ అక్కడ ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇన్ఫినిట్ ఎనర్జీ. నార్మల్ గా ఎవరైనా సెలెస్టియన్ ప్రాఫెసీ అనే బుక్ చదువుంటే దీని గురించి తెలుస్తుంది. సెలెస్టియన్ ప్రాఫెసీ అద్భుతమైన బుక్. దాంట్లో ఏమన్నారంటే ప్రతి మనిషికి ఒక లైఫ్ ఎసెన్స్ కావాలి, లైఫ్ ఫోర్స్ కావాలి, ఎనర్జీ కావాలి. సో కానీ మన యొక్క ఈ సర్వైవల్ బ్రెయిన్ ఎప్పుడైతే ఈ బాడీలో ఈ 3D మేట్రిక్స్ లో వస్తామో, ఈ సర్వైవల్ లో వస్తామో, ఒక ప్రోగ్రామ్ యాక్టివేట్ అవుతుంది. ఏం ప్రోగ్రామ్? సర్వైవల్ యాక్టివేషన్. అంటే అమ్మో ఆ పులి వస్తుంది, తింటుంది, మనం సర్వైవ్ అవ్వాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది మనం సోల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ఉండదు. సోల్ లెవెల్లో ఎప్పుడూ అబండెన్సే. కానీ ఎప్పుడైతే మనం ఈ హ్యూమన్ ఫామ్ లో వస్తామో మనం ఒక లోవర్ ఫ్రీక్వెన్సీ, ఈ 3D మెట్రిక్స్ కొంచెం లోవర్ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు ఈ యాక్టివేషన్ అవుతుంది. ఈ యాక్టివేషన్ అయినప్పుడు అప్పుడు మనకి ఎనర్జీ కావాలి, మనకు తెలియదు ఇన్ఫినిట్ సోర్స్ ఉంది, ఇక్కడ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు అని మనకు తెలియదు. అప్పుడు నార్మల్ పీపుల్ ఎనర్జీ ఎలా తీసుకుంటారు? వాళ్ళకి కావాలి అంటే 4 వేస్ ఉన్నాయి, 4 వేస్ ఆఫ్ టేకింగ్ ఎనర్జీ. ఇది సెలెస్టియన్ ప్రాఫెసీలో దీన్ని కంట్రోల్ డ్రామాస్ అంటారు. కంట్రోల్ డ్రామాస్ ఏంటి? ఎవరిని తీద్దాం? నాగవేణి ఏం చేస్తున్నావు, అలా కూర్చున్నావు ఏంటి, సరిగ్గా కూర్చో అని నేను తిట్టాను అనుకో, నాగమణి సడన్ గా ఏంటి పరి అందరి ముందు నన్ను ఇలా తిడుతోంది అని సడన్ గా ఒక ఫ్రీజ్ మోడ్ లో వెళ్ళిపోతుంది. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది అని.
అప్పుడు నేను ఏం చేశాను, అయినప్పుడు నాగమణి నుంచి నేను ఎనర్జీ లాగుతున్నాను ఫియర్ లో పెట్టి. ఇది ఫస్ట్ కంట్రోల్ డ్రామా. ఓకే, ఫియర్. సెకండ్ కంట్రోల్ డ్రామా ఇంటరాగేషన్. ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు, ఎంతసేపు అయింది, ఎవరితో తిరుగుతున్నావు, ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు. లేదా పోలీస్ ఇంటరాగేట్ చేస్తారు కదా, అప్పుడు ఆ ఫియర్, ఆ ఇంటరాగేషన్ లో మన ఎనర్జీ లాగుతాం అనమాట. చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎనర్జీ లాగుతారు. ఇది ఎందుకంటే ఎప్పుడైతే ఇలా మనం అడుగుతామో, ఎప్పుడైతే ఇలా ఇంటిమిడేట్ చేస్తామో, నార్మల్లీ పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటారు. అప్పుడు ద అదర్ పర్సన్ ఏంటి, భయంలో ఉండి మాట్లాడడం, నెక్స్ట్ ఏం చేస్తారు, అలూఫ్ అయిపోతారు. అలూఫ్ అంటే అసలు మాట్లాడకుండా తలుపేసుకొని కూర్చోవడం. అమ్మో, అమ్మ నన్ను ఇలా అడిగింది, నేను ఎవరితో మాట్లాడను, నేను తలుపేసుకొని కూర్చుంటాను, అలూఫ్గా ఉండడం. అప్పుడు ఏమైతుంది, అప్పుడు నాన్నమ్మో ఇంకెవరో వచ్చి, అయ్యో బాబు ఎందుకు ఎలా ఉన్నావు, వచ్చి అన్నం తినకుండా ఎలా కూర్చుంటావు అని కొంచెం సింపతి చూపిస్తారు కదా. అప్పుడు ఆ సింపతి చూసినప్పుడు, ఆ సింపతి చూపించిన వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ లాగుతాడు పిల్లలు. వాళ్ళు అక్కడి నుంచి ఎనర్జీ తీసుకుంటారు. ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు మన ఎనర్జీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇన్ఫినిట్ సోర్స్ ఉంది, అక్కడి నుంచి ఎనర్జీ తీసుకోవచ్చు అని తెలీదు, కానీ ఎనర్జీ కావాలి. ఇది ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు ఈ కాన్సెప్ట్ ని, ఎనర్జీ వ్యాంపైర్స్. ఎవరైనా అందుకే సింపతి, అరే పాపం అని అన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీస్ తీసుకుంటున్నాం. అందుకే చాలా మంది ఫోన్లు చేసి ఊరికే కంప్లైంట్ చేస్తారు. ఎందుకు, సింపతి కోసం. ఎందుకు, ఆ సింపతి చూపిస్తే ఎనర్జీ తీసుకోవచ్చు. ఎవరైనా మీకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి మీరు దానికి సజెషన్ ఇస్తే వాళ్ళు పాటించరు, ఊరికే కంప్లైంట్ చేస్తారు కానీ పాటించరు మీ సజెషన్స్. అలాంటి వాళ్ళు కంట్రోల్ డ్రామాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి, సింపతితో ఎనర్జీ వస్తుంది. ఇదంతా మనకి ఇప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటి, మనకి ఇవన్నీ అక్కర్లేదు. మనము ఎవరిని మ్యానిపులేట్ చేయక్కర్లేదు, ఎవరిని ఫియర్ లో పెట్టక్కర్లేదు. ఎందుకంటే మనం రోజు ధ్యానం చేసినప్పుడు ఆ సోర్స్ తో కనెక్ట్ అవుతాం, అక్కడి నుంచి ఎనర్జీ తీసుకుంటాం. సో ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. అందుకే నార్మల్ గా బిజినెస్ అనేసరికి మ్యానిపులేట్ చేయాలి, రాంగ్ పనులు చేయాలి, బ్రైబ్ చేయాలి, ఇవన్నీ అనుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా ఎనర్జీ మనీ ఈజ్ ఎనర్జీ. అది బిల్డ్ చేయాలంటే ఇవన్నీ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ధ్యానం తెలీదు కాబట్టి. ఒకసారి వాళ్ళకి ధ్యానం తెలిస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా ఆనెస్టీతో, ఇంటెగ్రిటీతో బిజినెస్ చేయొచ్చు, ఇంపాక్ట్ చేయొచ్చు, లీడర్స్ అవ్వచ్చు. ఎవరి దగ్గర ఏది అవ్వక్కర్లేదు. అలాంటి సొసైటీ మనం క్రియేట్ చేయగలం ధ్యానంతోనే, ఓన్లీ ధ్యానంతో. ఎందుకంటే ధ్యానం ఉన్నప్పుడు, ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు ఎందుకు మ్యానిపులేషన్ అక్కర్లేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్, అది మెడిటేషన్. ఓకే, ఇది ధ్యానం. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే ఎప్పుడైతే ఈ ఎనర్జీ వస్తుందో, ఈ ఎనర్జీని ఒక స్పెసిఫిక్ ఆలోచన, గోల్కి డైరెక్ట్ చేయడం మేనిఫెస్టేషన్ అంటే సంకల్ప శక్తి. ఇప్పుడు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వచ్చాక ఒక థాట్కి పెట్టాలి. ఈ థాట్ ఫస్ట్ స్టెప్ క్రిస్టల్ క్లియర్ ఉండాలి. అంటే ఏంటి, ఒక పక్క నన్ను జాబ్, నాకు ప్రమోషన్ కావాలి, అలాగే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి. కన్ఫ్యూజన్, ప్రమోషన్ కావాలా, బిజినెస్ కావాలా, క్రిస్టల్ క్లియర్ థాట్ ఉండాలి. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఆ థాట్ ఎనర్జీ స్కాటర్ అవుతుంది. ఫస్ట్ క్రిస్టల్ ఏది కావాలి మనకి అనేది ఆలోచన చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ పత్రిజీ, మై ఫాదర్, తనకి క్రిస్టల్ క్లియర్ ఆనాపానసతి అంతే, ఇంకా డైవర్షన్ లేదు. ఒక రోజు నేను కూర్చొని అడిగాను, మనము పైమా చేయాలని అనుకుంటున్నాం కదా, మనం క్రికెట్ ఎందుకు పెట్టకూడదు, గేమ్స్ ఎందుకు పెట్టకూడదు, అప్పుడు యూత్ అందరు వస్తారు కదా అని నేను అడిగాను. ఎంత బాగుంటుంది కదా, మంచిగా స్పోర్ట్స్ మనం ఆడొచ్చు, దాంతో యూత్ అందరు కనెక్ట్ అవుతారు, తర్వాత ధ్యానం నేర్పియచ్చు కదా అని. అప్పుడు ఆయన అన్నారు నాతో, నో, మన వర్క్ ధ్యానం, మనం ఏ డైవర్షన్ తీసుకోమో, ఏ టాంజెంట్ వెళ్ళము.
మనం చెప్పేది ధ్యానం అని చెప్పి ఆయన థాట్, ఆయన క్రిస్టల్ క్లియర్ ఉన్నారు ఆయన థాట్. మనం స్పోర్ట్స్ ఆడిస్తాం కానీ దాని ద్వారా ధ్యానం కాదు, ధ్యానం ద్వారా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్తే ఓకే. సో అలా క్రిస్టల్ క్లియర్ ఉండాలి మన థాట్, మనకి ఏది కావాలి. అప్పుడు క్రిస్టల్ క్లారిటీ వచ్చినప్పుడు ఆ థాట్కి ఆ పవర్ చాలా లేజర్ ఫోకస్ లాగా వెళ్తుంది. ఎప్పుడైతే అరే బిజినెస్ చేయాలా, ప్రమోషన్ కావాలా, ఇది కావాలా, అది చేయాలి, ఇంజనీరింగ్, డాక్టరా అని మనం ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాము అంటే ఆ మేనిఫెస్టేషన్కి ఇంకా ఎనర్జీ రావట్లేదు, అది మనకు వెళ్ళట్లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ధ్యానం చేస్తాం, ఆనాపానసతి చేస్తాం, చేసినప్పుడు ఆ ఎనర్జీని పెంచుకుంటాం, ఆ ఎనర్జీని ఒక ఆలోచన, ఒక గోల్కి డైవర్ట్ చేస్తాం, ప్రొజెక్ట్ చేస్తాం. ఇది మేనిఫెస్టేషన్. మనము వీ కాంట్ మేనిఫెస్ట్ విత్ అ నాయిసీ మైండ్. అంటే ఇది చాలా గోలగోలగా ఉంటే ఇక్కడ మనం మేనిఫెస్ట్ చేయలేం. ఇది సైలెంట్ అయి, ఇది క్రిస్టల్ క్లియర్ అయి, ఒక క్లారిటీ ఇస్ పవర్ అంటాం. క్లారిటీ ఇస్ పవర్ అంటే ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో అది వీ హ్యావ్ పవర్. ఈ క్లారిటీ ఉన్నప్పుడు చాలా డ్రామాస్ అవాయిడ్ చేయొచ్చు, ఇలా చేయాలా, అలా చేయాలా, ఎలా చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఒక క్రిస్టల్ క్లియర్గా ఉంటామో దెన్ థింగ్స్ will go. So Vishal, no, manifestation and meditation are not the same thing. They are two different things. Not ఒకటే కాదు. ధ్యానం మూలంతో కలవడం, మేనిఫెస్టేషన్ ఆ మూలాన్ని ఒక సంకల్పంతో, ఒక ఆలోచన విధానంతో, మన యొక్క కర్మలతో, మన యొక్క నమ్మకాలతో దాన్ని ఛానల్ చేస్తాం. ఇది మేనిఫెస్టేషన్. ఓకే, టూ డిఫరెంట్ థింగ్స్. సెకండ్, నెక్స్ట్ ద కోర్ ఫ్రేమ్, ద అలైన్మెంట్, TSSM ఫార్ములా మేనిఫెస్టేషన్లో. ఈ ఫార్ములా నేను మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను ఇదే ఇంప్లిమెంట్ చేస్తా టు బిల్డ్ ఎవ్రీథింగ్. ఇది బ్లూ ప్రింట్, మీ అందరికి ఫ్రీగా పంచుతున్నాం బ్లూ ప్రింట్. ఓకే, ఇదే నేను ఫాలో అవుతాను. ఫస్ట్ రైట్ మైండ్, రైట్ గోల్ కూడా రైట్ ఉండాలి. ఎప్పుడైతే ఈ గోల్ రైట్ యూనివర్సల్ ఎనర్జీతో కూడుకుందో ఆ గోల్ హై ఎనర్జీ అయిపోతుంది. రైట్ యాక్షన్ అంటే రైట్ కర్మ, రైట్ ఎనర్జీ, మేనిఫెస్టేషన్ మాస్టరీ. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఇంట్లో కూర్చొని అఫర్మేషన్స్ చెప్పడం కాదు, అరే నేను గొప్ప, నాకు పైసలు వస్తున్నాయి, ఇలా చెప్పడం కాదు. చాలా డిఫరెంట్. ఇది ఒక పజల్ అనమాట. ఆ పజల్ అన్ని మనం సరిగ్గా పెట్టాలి. ఫస్ట్ రైట్ మైండ్ ఉండాలి, రైట్ మైండ్ సెట్ ఉండాలి. డిజాస్ట్రస్ మైండ్, నెగిటివ్ మైండ్తో మనం మేనిఫెస్ట్ చేయలేం, అలాంటి రిజల్ట్సే వస్తాయి. సో రైట్ మైండ్ సెట్ ఉండాలి, రైట్ గోల్, మిరాక్యులస్ గోల్ ఉండాలి. గోల్ లేకపోతే ఏది కాదు, గోల్ ఉండాలి. ఊరికి ధ్యానం చెప్పడం కాదు. ఇవాళ నేను 10 మందికి చెప్తాను, ఇవాళ 10,000 డొనేషన్ రేస్ చేస్తాను, ఇవాళ ఒక పిరమిడ్ కడతాను. ఏదో ఒక గోల్ ఉండాలి, ఒక రైట్ గోల్ ఉండాలి, మిరాక్యులస్ గోల్ ఉండాలి. తర్వాత థర్డ్ థింగ్, యాక్షన్ ఉండాలి. ఊరికే ఇంట్లో కూర్చొని డ్రీమ్ చేసుకొని మీరు విజువలైజ్ చేసుకుంటే సరిపోదు, లేవాలి, చెప్పాలి. అరే రేవతి మేడం, నేను ఇలా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను, మీరు హెల్ప్ వెళ్ళి యాక్షన్ ఉండాలి. జాబ్ కావాలని ఇంట్లో కూర్చుంటే జాబ్ వస్తుందా? రెజ్యూమే తయారు చేయాలి, పంచాలి, మాట్లాడాలి, నెట్వర్కింగ్ చేయాలి. ఒక యాక్షన్ ఉండాలి. యాక్షన్ లేకుండా ఊరికే ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే రాదు. ఓకే, మనం యాక్షన్ ఉండాలి. ఇది రైట్ యాక్షన్. తర్వాత రైట్ ఎనర్జీ కూడా ఉండాలి. ఎనర్జీ ఉండాలి, ఒక పాజిటివ్ మైండ్ సెట్. ఒక హై ఎనర్జీ ఉంటే హయ్యర్ రిజల్ట్స్, లోవర్ ఎనర్జీ ఉంటే ఆ రిజల్ట్స్ కూడా స్లో అవుతుంది. ఎప్పుడైతే హై ఎనర్జీ అంటే ఏంటి, ఐ థింక్ మన దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్ ఉంది, లేకపోతే పెడదాము. హై ఎనర్జీ అంటే హై ఎమోషన్, హై ఎక్సైట్మెంట్, కాన్ఫిడెన్స్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ఇవన్నీ హై ఎనర్జీ. లో ఎనర్జీ ఏంటి, ఇంపేషన్స్, కాంపిటీషన్, ఇవన్నీ లో ఎనర్జీ. ఇంటాలరెన్స్, జెలసీ, రిగ్రెట్, బాధపడడం, మరీ ఇది చేయలేదు కదా, అది చేయలేదు కదా, ఇవన్నీ లో ఎనర్జీ. ఎప్పుడైతే మనం ఒక ఎక్సైట్మెంట్తో మాట్లాడతాం, ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్గా ఉంటే మీ అందరు కూడా యు ఆర్ ఏబుల్ టు లిసన్ ఇన్ అ హయ్యర్ ఎనర్జీ వే. నేను ఇలా చెప్పినట్టు చెప్తే మా ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పినట్టు మా లెక్చరర్స్ ఏది ఎక్కలే ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ లేకుండా మాట్లాడారు. ఐ విష్ ఆల్ లెక్చరర్స్
ఎక్సైట్మెంట్తో మాట్లాడాలి. అప్పుడు అర్థమవుతుంది స్టూడెంట్స్కి. ఏదో చెప్పాలి కదా, జాబ్ చేస్తున్నాం కదా అని చేస్తే ఆ ఎనర్జీ ఎక్సైట్ అవ్వదు, వైబ్రేషన్ హై అవ్వదు. మనం ఎంత చిన్న పనైనా సరే ఒక ఎక్సైట్మెంట్తో, ఒక హై వైబ్రేషన్తో చేస్తే అది కంటేజియస్. మీకు తెలుసా, కాన్ఫిడెన్స్ అనేది కంటేజియస్. ఫ్యామిలీలో ఒక పర్సన్ కాన్ఫిడెంట్, అరే అంతా అయిపోతుందిలే అని ఒక కాన్ఫిడెన్స్ చూపించామంటే అది కంటేజియస్, వైరల్ అనమాట. అది మొత్తం ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ కూడా కంటేజియస్. ఒక ఫ్యామిలీలో ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, స్ట్రెస్లో ఉన్నారనుకోండి, యాంగ్జైటీలో, అరే రేపు ఎలా చేయాలి, అరే ఇదెలా అలా యాంగ్జైటీలో ఉంటే ఆ ఎనర్జీ కూడా కంటేజియస్. అది కూడా పిల్లలకి వెళ్తుంది, మీరు చెప్పకపోయినా చూపించకపోయినా. సో ఎనర్జీ అనేది ఎప్పుడూ అది వెళ్తుంది అనమాట ఫ్యామిలీలో. అందుకే పిల్లలకి ఇప్పుడు యాంగ్జైటీ ప్రాబ్లం, ADHD ప్రాబ్లం అని పిల్లలకి అనుకుంటే ఫస్ట్ పేరెంట్స్ వర్క్ చేయాలి, వాళ్ళు ఎంత కామ్గా ఉన్నారు. ఇక్కడ కొత్త పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా చిన్న పిల్లలతో? ఎనీ పేరెంట్స్, కొత్త పేరెంట్స్ చిన్న పిల్లలతో? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ రైట్. మీరు ఎస్, మండలా ఉషారాణి. పిల్లల్ని పడుకోబెట్టడానికి ఫస్ట్ మనం అరే పడుకో అంటే పడుకోరు వాళ్ళు, చిన్నపిల్లలు. ఫస్ట్ మనం కామ్ అవ్వాలి. కామ్ అయితే అప్పుడు వాళ్ళు పడుకుంటారు. మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే మనం అరే పడుకో నా క్లాస్ ఉంది నేను వెళ్ళాలి, పడుకో అంటే అస్సలు పడుకోరు, ఇంకా అర్ధగంట ఎక్కువ చేస్తారు. ఎప్పుడైతే మనం కామ్ అయితే ఓకే నువ్వు టైం తీసుకో, కామ్ అయితా అని పడుకోబెడితే వెంటనే పడుకుంటారు. అంటే ఎందుకంటే మన ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతారు, పిల్లలు ఫీల్ అవుతారు, పేరెంట్స్ ఎనర్జీ. ఎప్పుడైతే పేరెంట్స్ యాంగ్జైటీలో, స్ట్రెస్లో ఉంటారు, ఇది ఒక పెద్ద మనం అనుకుంటాం సాక్రిఫైస్ అనుకుంటాం, అది స్ట్రెస్ అంతా, బాధ అంతా నాకు ఇచ్చేయండి, మీరు హాయిగా ఉండండి. ఇదంతా గొప్పతనం పనికిరాదు ఎనర్జీతో, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది. సో పేరెంట్స్ మస్ట్ కామ్ దెమ్సెల్స్. సో ఇది రైట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. ఒక 3 పవర్ సెంటర్స్: మైండ్, క్లియర్ థింకింగ్, అబండెంట్ ప్యాటర్న్స్, అలాగే హార్ట్ అనేది మీకు తెలుసా మనకి ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయి మనకి? నంబర్ పెట్టండి చాట్లో. 2, 2. ఇంకా ఎన్ని బ్రెయిన్స్? కవిత 2. నో, 4. కల్పన 4 అంటే ఏంటి మరి? వాట్ ఆర్ ద 4? టెల్ మీ. 2, 3. గట్, బ్రెయిన్, హార్ట్. ఎస్, శ్రీనివాస్కి చప్పట్లు కొడదాం. శ్రీనివాస్ జక్కంపుడి, అందరూ చప్పట్లు కొడదాం. గట్, బ్రెయిన్, హార్ట్, ఇవి 3 బ్రెయిన్స్ ఉన్నాయి మనకి, ఒక బ్రెయిన్ కాదు. ఓకే, గట్ అనేది మన ఇక్కడ స్టమక్ దగ్గర ఉంటుంది, గట్ బ్రెయిన్. మన ఇన్స్టింక్ట్ అంటే ఏదో అది తెలుస్తోంది, 6th సెన్స్ అంటాం కదా, అది గట్. మన హార్ట్లో 40,000 న్యూరాన్స్ ఉంటాయన్నమాట. హార్ట్లో 40,000 న్యూరాన్స్. అదొక చిన్న బ్రెయిన్ ఉంది మన హార్ట్లో, చిన్న బ్రెయిన్ ఉంది. మన హార్ట్ మన బ్రెయిన్ కంటే ఫస్ట్ మన హార్ట్కి తెలుస్తుంది. ఇది కొత్త సైన్స్, న్యూరో కార్డియాలజీ, కొత్త సైన్స్ ఇది. మన హార్ట్కి మన బ్రెయిన్ కంటే మెసేజెస్ ఫస్ట్ హార్ట్కి వెళ్తుంది, తర్వాత హార్ట్ బ్రెయిన్కి పంపిస్తుంది. ఇదొక కొత్త సైన్స్. సో మనం ఎప్పటి వరకు అనుకుంటాం, మా స్కూల్లో ఇదే నేర్పించారు, అరే బ్రెయిన్ 12 ఏళ్ల వరకు పెరుగుతుంది, అప్పటి వరకు బాదాం తినండి, మిల్క్ పాలు తాగండి, బాదాంలో తిను అని తినిపించి, బాదాం మిల్క్ ఇంకా బెస్ట్, బాదాం ఉంది పాలు ఉన్నాయి దాంట్లో, అది రోజు తాగడం ఈ బ్రెయిన్ పెరగాలని. కానీ ద రియల్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ మనం చచ్చే వరకు చేంజ్ అవుతూనే ఉంటుంది, మన డెత్ వరకు. ఇది ముందర కూడా మాట్లాడాను. సో మన బ్రెయిన్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, కొత్త విషయాలు. ఇప్పుడు మన కొత్త విషయాలు వింటే ఇక్కడ బ్రెయిన్ చేంజెస్ అవుతున్నాయి. ప్రస్తుతం మన బ్రెయిన్ లో న్యూరాన్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఈ బ్రెయిన్ సిగ్నల్స్ మనం అనుకుంటాం బ్రెయిన్ CEO అన్నిటికీ సిగ్నల్స్ పంపిస్తుంది అని. అందుకే అప్పుడు చంపేటప్పుడు కూడా బిహెడ్ చేస్తారు. ఫస్ట్
యూనో చంపేటప్పుడు ముందర కాలంలో హెడ్ని తీసేసేవారు, హెడ్ని తీసేస్తే చచ్చిపోతారని. ఈవెన్ అందరు ఆల్ ప్రెగ్నెంట్ పీపుల్. ఫస్ట్ ఎలా తెలుస్తుంది మీరు ప్రెగ్నెంట్ అయ్యారని? ఏం చూస్తే తెలుస్తుంది? మీరు ఎలా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? హార్ట్. ఎస్, హార్ట్ బీట్. జ్యోతి, గీత కరెక్ట్. ఫస్ట్ హార్ట్ బీట్ చూస్తారు 6 weeksకి. హార్ట్ బీట్ చూసాక అప్పుడు అనౌన్స్ చేస్తారు యు ఆర్ ప్రెగ్నెంట్ అని. బ్రెయిన్ చూసి అనౌన్స్ చేయరు ప్రెగ్నెంటా కాదా అని. ఫస్ట్ హార్ట్ చూస్తారు. సో అలాగే హార్ట్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ ఆర్గన్ అన్నమాట. మన హార్ట్ 50 times పవర్ఫుల్ దాన్ అవర్ బ్రెయిన్. ఎలక్ట్రిసిటీలో 1000 times పవర్ఫుల్ దాన్ అవర్ బ్రెయిన్ మ్యాగ్నెటిజంలో. మన హార్ట్ ఒక మ్యాగ్నెట్. మన హార్ట్లో ఏదైతే ఫీల్ అవుతామో అది మనం ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తాం మన ఫీల్డ్లో. ఇంకో విషయం ఏం చెప్తానంటే, మేబీ యూనో వాట్, అది ఇంకో క్లాస్కి సేవ్ చేద్దాం. సో మన హార్ట్ ఒక మ్యాగ్నెట్ అన్నమాట, ఎమోషనల్ మ్యాగ్నెటిజం. మనమేమో ఇక్కడ అంతా చాలా బాగుంది పరి, అంతా బాగా జరుగుతుంది పరి అని చెప్తూ బయట లోపల మాత్రం ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నామనుకోండి, మన మాటలు కాదు, మన హార్ట్ ఏదైతే ఫీల్ అవుతుందో అది మ్యాగ్నెట్ ఎనర్జీ బయటకు వెళ్తోంది. అది మనం అట్రాక్ట్ చేస్తున్నాం మన లైఫ్లో. సో మనకి ఎప్పుడు మన ఎలా ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం ఫీల్ అవుతున్నాం, మనం ఫ్రస్ట్రేషన్లో ఉంటే అదే అట్రాక్ట్ చేస్తాం, అలాంటి ఎక్స్పీరియన్సెస్ అట్రాక్ట్ చేస్తాం. మనం హ్యాపీగా ఉంటే అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం, అలాంటి ఎక్స్పీరియన్సెస్ అట్రాక్ట్ చేస్తాం. దట్ ఈస్ హౌ మన యొక్క సృష్టిని మన యొక్క వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. బికాస్ ఆఫ్ దిస్. ఇది సైన్స్ బిహైండ్ దట్. మన గట్, మన డ్రైవ్, మన గట్ కనెక్షన్ చాలా మటుకు లేదు. ఎందుకు? మన సరిగ్గా తిండి తినం. ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఇట్లాంటి ఫుడ్ తింటే మన యొక్క గట్ కనెక్షన్ పోతుంది. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ట్రావెల్ కాదనమాట. ఒక వేగస్ నర్వ్ అంటారు, వేగస్ నర్వ్ వినే ఉంటారు యోగాలో. ఆ వేగస్ నర్వ్ మన యొక్క గట్ నుంచి సీదా మన బ్రెయిన్కి వెళ్తుంది. ఈ నర్వ్ కనెక్షన్ ఎప్పుడైతే కరెక్ట్ ఫుడ్ తినకపోతే, అందుకే మనం డీటాక్స్, లివర్ డీటాక్స్, కిడ్నీ డీటాక్స్, ఇవన్నీ డీటాక్స్ చేసుకోవాలి. ఫాస్టింగ్, వ్రతాలు చాలా చాలా గొప్పవి. వ్రతాలు చేయడం ఊరికే చెప్పలే మన ఏన్షియన్స్ వ్రతం చేయమని. ఎందుకంటే వ్రతం ఎప్పుడైతే చేస్తామో, ఫాస్టింగ్ ఎప్పుడైతే చేస్తామో, మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ అవుతుంది. లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని మన బాడీ క్లియర్. ఎప్పుడు తింటూ ఉంటే 3 పూట్ల దానికి టైం దొరకదు రిపేర్ చేయడానికి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ గా. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో మన డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ వస్తుంది. రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో ఇది రిపేర్ చేయాలి, అది రిపేర్ చేయాలని అప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయక్కర్లే, మీరు ఇది రిపేర్ చేయండి, బ్యాక్ పెయిన్ ఉంది కదా అక్కడ వెళ్ళి రిపేర్ చేయండి అని సిగ్నల్స్ ఇస్తుంది. అందుకే ఫాస్టింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలి, మౌనం ఎప్పుడు చేయాలి. అందుకే మనం మౌనం ఎంకరేజ్ చేస్తాం. సో గట్, హార్ట్, మైండ్ ఎప్పుడైతే ఈ 3 అలైన్ అయి ఉంటాయో అప్పుడు మనం బ్యాలెన్స్ గా ఆలోచించగలం. మన యొక్క థాట్స్ కి ఎనర్జీ ఎక్కువ వెళ్తుంది, లేజర్ ఫోకస్డ్ గా ఉంటుంది. అప్పుడు మనం మేనిఫెస్ట్ చేయగలం. ధ్యానం చేస్తూ, చెత్త ఫుడ్ తింటూ, చెత్త మాటలు మాడుతూ, భయంలో ఉంటే ఎక్కడ మేనిఫెస్ట్ అవుతాం? అదే భయమే మేనిఫెస్ట్ చేస్తాం ధ్యానం చేస్తున్నా గానీ. సో ఇదంతా ఒక్క ధ్యానం కాదు, మన యొక్క, అందుకే మన PSSM లో ఇవన్నీ కూడా మన వాక్క్షేత్రం ఎందుకంత ఇంపార్టెంట్. వాక్క్షేత్రం ఎందుకు ఇవన్నీ మనం చెప్తాం? ఊరికి ధ్యానమే ఎందుకు చెప్పాం మనం? ఎందుకంటే ఇవన్నీ ఆ మేనిఫెస్టేషన్ కి, పజల్ కి పీసెస్. నెక్స్ట్ స్లైడ్. బిలీఫ్ 3, 3వ నమ్మకం. ఎనర్జీ ఒక వైబ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నేను am I breaking up? Hang on. Can you see me? Wait. Hang on 1 second.
అండ్ కిరణ్, లిండా ఒకవేళ వస్తే నాకు చెప్పు, ఆర్ మేబీ షీ వోంట్ బి ఏబుల్ టు కమ్. ఓకే, నెవర్ మైండ్. సో ఎనర్జీ అనేది లిండా ఒకవేళ తను పింక్ చేస్తే నాకు చెప్పు. am I breaking up? Let me stop sharing and then I will see. ఎనీవే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి షేర్ చేయక్కర్లేదు. ఓకే, బెటర్ నా ఇంటర్నెట్. ఓకే, యా బెటర్. ఆల్ రైట్. సో మూడో నమ్మకం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఊరికే వైబ్ కాదు, ఇదేదో నెగిటివ్ వైబ్ పాజిటివ్ వైబ్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నా మాటలు ఎనర్జీ, ఆ లైట్ ఎనర్జీ, మీరు వినే సౌండ్ ఎనర్జీ, ఈ కప్పు ఎనర్జీ, నా చెయ్యి ఎనర్జీ. ఇది మీరు అనుకుంటున్నారు ఏదో ఇది మ్యాటర్ అని. ఇది మ్యాటర్ కాదు, ఇది ఎనర్జీ. ఇది ఒక ఫ్రీక్వెన్సీ, ఒక డెన్స్ ఫ్రీక్వెన్సీ మ్యాటర్ లాగా కనిపిస్తుంది. అపర్ణ, ప్లీజ్ డూ షేర్ దిస్. ఇట్ వుడ్ బి ఈజీ టు టేక్ నోట్స్. నేను బ్రేక్ అవుతాను. లెట్స్ సీ if my connection is fine, I'll start sharing. Okay, so again నిన్న మాట్లాడాం. మూడు ఎప్పుడు షేర్ చేయాలి ఏంటది? నిన్న క్లాస్ క్విజ్ నిన్న చెప్పాను నేను. 3 ఎప్పుడు షేర్ చేయాలి ఏంటది? నాలెడ్జ్, ఎస్, లవ్ అండ్ మనీ. ఈ 3 ఎప్పుడు మనం ఎప్పుడు సర్క్యులేషన్ లో ఉండాలి, వెంటిలేషన్ లో ఉండాలి. ఏదన్నా మనం అరే ఇప్పుడు నాకు రేవతి మేడం ఒక 50,000 ఇచ్చింది అనుకోండి. అది నాకు తను ఓకే యునో వాట్ పరి, నువ్వు ఇది గ్లోబల్ కోసం ఇస్తున్నాను, క్యాష్ ఇచ్చింది నాకు. షీ డిడ్ంట్ ట్రాన్స్ఫర్ ద మనీ, క్యాష్ ఇచ్చింది. నేను వైజాగ్ వెళ్ళాను, నాకు చేతిలో క్యాష్ ఇచ్చింది. అది ఎక్కడ నేను రాయక్కర్లేదు, ఏ బుక్ లో రాయక్కర్లేదు. అది నా జేబులో పెట్టుకున్నా ఎవరికి తెలీదు. ప్రాబబ్లీ తనకు కూడా తెలిసినా తను కూడా ఏమనుకోదు. ఓకే సరే పరి కదా పెట్టుకున్నా ఓకే అని తను కూడా అనుకోక్కర్లేదు. కానీ ఆ పైసల్ని తను ఒక ఇంటెన్షన్ తో ఇచ్చింది నాకు, గ్లోబల్ కే ఇవ్వు అని. ఆ పైసలు నేను ఇవ్వకుండా అరే ఎవరికి తెలియదు కదా, ఏమైతుంది, నేను ఇంత పని చేస్తున్నాను, నాకు కూడా శాలరీ కావాలి కదా అని నేను పెట్టుకున్నాను అనుకోండి, అది నాకు బ్లాక్ క్రియేట్ చేస్తుంది. అది ఎవ్వరూ చూడకపోయినా మనకి అది బ్లాక్ క్రియేట్ చేస్తుంది. ఒక ఇంటెన్షన్తో ఇచ్చినప్పుడు అది నేను సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేయనప్పుడు అది నాకు బ్లాక్ క్రియేట్ చేస్తుంది. అది నాకే కర్మ అవుతుంది. సో ఎందుకంటే ఎట్ ద ఎండ్ బిగ్ పిక్చర్లో ఇవన్నీ ఎనర్జీ, ఇదంతా ఎనర్జీ. సో తను గ్లోబల్ కి వాడుకో పరి, నాకు ఓకే నీ పర్సనల్ గా వాడుకో పరి అని ఇస్తే ఓకే నేను పెట్టుకోవచ్చు. కానీ గ్లోబల్ కోసం ఇస్తున్నాను పరి అని నాకు నేను ఏ రిసిప్ట్ ఇవ్వలేదు, నాకు ఊరికే నా పర్సులో పెట్టేసింది, ఎవరికి చెప్పకపోయినా నో ప్రాబ్లం, నాకు ఎవ్వడు ఏమన్నాడు. కానీ దిస్ ఇస్ కాల్డ్ దీన్ని ఇంటెగ్రిటీ అంటారు. ఇంటెగ్రిటీ అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? వాట్ ఈజ్ ఇంటెగ్రిటీ? ఇంటెగ్రిటీ అంటే ఏంటి? ఇంటెగ్రిటీ అంటే ఎవరూ చూడకపోయినా కరెక్ట్ పని చేయడం ఇంటెగ్రిటీ. ఎవరూ చూడకపోతున్నా మనం రైట్ పని రైట్ మనమైతే ఏదైతే ధర్మం అని మనము చూస్ చేసుకున్నామో అది చేయడం. మనకి ఏదైతే ధర్మం, ఇప్పుడు నేను ధ్యానం చెప్పాలి అని నేను ధర్మం చూస్ చేసుకున్నాను అనుకోండి, ఎవరు వచ్చినా రాకపోయినా చెప్పడం అది ఇంటెగ్రిటీ. ఓకే, ఇంటెగ్రిటీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇంటెగ్రిటీ పత్రిజీ ఎప్పుడు హీ హాజ్ ద హైయెస్ట్ ఇంటెగ్రిటీ. ఆయన ఎప్పుడు ఇంటెగ్రిటీలో ఉంటాడు. ఏది కరెక్ట్ అనుకున్నారో, తన ధర్మం ఏది అని అనుకున్నారో అది 100% ఇంటెగ్రిటీతో చేశారు. ఇది మనం ఎవ్వరు చూడకపోయినా అరే ఎవరు చూడట్లే మనం ఏదో ఒకటి చేయొచ్చులే అని మనం చేసిన ఆ ఎనర్జీ అక్కడితో పోదు. ఆ ఎనర్జీ మనతో ట్రాన్స్ఫర్ అవుతూనే వస్తుంది. సమగ్రత, కిరణ్ థ్యాంక్ యూ. హిడెన్ కెమెరా ఉంటుంది. ఎస్, బికాస్ ఆ ఎనర్జీ ఎప్పుడు అబద్ధం చెప్పదు. మనం కాన్స్టెంట్ ఒక బిగ్ బాస్ లో ఉన్నాం, కాన్స్టెంట్ బిగ్ బాస్ లో ఉన్నాం మనం.
ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం మనం, కానీ ఆ ఎనర్జీ ఎప్పుడూ మాట్లాడుతూనే, మన యొక్క ఎనర్జీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. నేను అలా చేస్తే నాకు అదే జరుగుతుంది, ఇంకెవరన్నా అలాగే చేస్తారు. సో దిస్ ఇస్ ఇంటెగ్రిటీ. పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి ఎప్పుడు హై ఇంటెగ్రిటీ ఉండాలి. పిరమిడ్ మాస్టర్స్ షుడ్ లివ్ విత్ హైయెస్ట్ ఇంటెగ్రిటీ. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఎవరు చూసినా చూడకపోయినా, నాకు నిజంగా పైసలు కావాలంటే నేను అడుగుతాను, మేడం నాకు ట్రావెల్కి పైసలు కావాలి, మీరు నా కోసం ఇవ్వండి. గ్లోబల్కి మనం అడిగే అంత కరేజ్ ఉండాలి. మనం ప్రాబ్లం ఏంటంటే ఆ కరేజ్ లేదు అడగడానికి. అడిగితే అరే పైసలు అడిగితే ప్రాబ్లం ఏమో, అరే మళ్ళీ నేను పైసలు అడుగుతున్నాను అంటారేమో. కానీ మనకి గొప్ప ఏంటి, నాకు అసలు పైసలే వద్దు అని చెప్పడం గొప్పతనం. అది గొప్పతనం. కానీ మనం బిల్స్ పే చేయాలి, రెంట్ పే చేయాలి. అన్నం ఫ్రీగా వస్తుందా? రాదు. ఫ్రీగా వస్తుందా ఎక్కడ ఎవరికన్నా? రాదు. మరి అవన్నీ ఫ్రీగా రానప్పుడు ఎందుకు మొహమాటం అడగడం? మెనిపులేట్ చేయకుండా అడగాలి. అడిగే కరేజ్ ఉండాలి. నాకు పైసలు కావాలి తిరగడానికి, మీరు ఇవ్వండి. తర్వాత గ్లోబల్. అంతేగాని గ్లోబల్కి నాకు పైసలు ఇచ్చినప్పుడు నా యొక్క నేను ఇంత పని చేస్తున్నా కదా, నేను ఇంత ఫ్రీ వర్క్ చేస్తున్నా కదా, నాకు కూడా ఇవ్వాలి కదా అన్న నాకు నేనే డిసైడ్ చేసుకొని పెట్టడం, అది ఇంటెగ్రిటీ కాదు. దిస్ ఇస్ నాట్ ఇంటెగ్రిటీ. సో ఫస్ట్ అందుకే ఈ క్లాస్, ఎందుకంటే మన యొక్క ఈ మనీ రిలేషన్షిప్ బ్లాక్స్ ని, అబండెన్స్ బ్లాక్స్ ని తీసేయాలి అంటే మనము హైయెస్ట్ ఇంటెగ్రిటీ, హైయెస్ట్ ఆనెస్టీ, హైయెస్ట్ కరేజ్ లో, ఇవి హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ తో ఉండాలి. ఐ అప్రిషియేట్ వెన్ చాలా మంది నాతో వచ్చి, అందుకే చాలా ఫ్రీగా మాట్లాడతారు ద స్టూడెంట్స్ అందరూ, పరి ఐ విల్ వర్క్ విత్ యూ, కానీ కెన్ యూ సపోర్ట్ మీ ఫైనాన్షియలీ? గ్రేట్. దెన్ వీ కెన్ ఫిగర్ అవుట్ పెయిడ్ క్లాస్ వర్క్ షాప్ చేద్దాం, పెయిడ్ వర్క్ షాప్ చేద్దాం, విల్ రేస్ ఫండ్స్. అలా చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు నాతో చాలా మంది వచ్చి కొట్లాడతారు, పరి పెయిడ్ వర్క్ షాప్ చేయకూడదు, పత్రిజీ ఎప్పుడు వర్క్ షాప్ పెయిడ్ చేయకూడదు అని. ఓకే, పెయిడ్ చేయము, మీరు ఇస్తారా డొనేషన్? మేము సాలరీస్ పే చేయాలి, మీరు ఇస్తారా డొనేషన్? నేను పెయిడ్ చేయను. సో క్వశ్చన్ అడుగుతాను, నేను ఇలాగే అడుగుతాను, ఓకే షూర్ ఫ్రీగా చేద్దాం, కానీ నేను ఇద్దరికి సాలరీస్ ఇవ్వాలి మంత్లీ, ఎడిటర్కి గ్రాఫిక్ డిజైనర్కి. వాళ్ళు మీరు ఇస్తారా? ఐ విల్ డూ ఫ్రీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ మనీ పెయిడా ఫ్రీయా. ఇప్పుడు పెయిడ్ కూడా పెయిడా ఫ్రీయా కాదు, నాలెడ్జ్ అన్ని దగ్గర ఫ్రీగా ఉంది. ఎంతమంది నాలెడ్జ్ తీసుకుంటున్నారు? యూట్యూబ్లో అంతా నాలెడ్జ్ ఫ్రీ ఉంది. ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు టైం అది చూడడానికి, నేర్చుకోవడానికి? ఫ్రీ ఉంది కదా, మరి నేర్చుకోవచ్చు కదా. ధ్యానం ఫ్రీ కదా, ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఎంతమంది చేస్తున్నారు ధ్యానం? ఫ్రీ కాదు ఇక్కడ ప్రాబ్లం. ఈవెన్ గురుకుల్లో ఎర్లియర్ టైమ్స్ లో ఒక స్టూడెంట్ కి, ఒక గురువుకి స్టూడెంట్ అవ్వాలి అంటే ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి, చూపించాలి. నేను మీ శిష్యుడిని అయ్యే అర్హత నాకు ఉంది అని చూపియాలి ఆ శిష్యుడు. అవునా కాదా? ఇప్పుడు ఏంటి, ఫ్రీగా పెట్టినా పరి ఈ టైం నాకు సూట్ అవ్వదు, ఈ టైంలో పెడతావా ప్లీజ్ అంటే మనం టైం కూడా మనం మార్చలేము. నా అనుకూలంగా నువ్వు చెయ్యి, ఫ్రీగా నువ్వు చేస్తున్నావు కదా, నాకు అనుకూలంగా చెయ్యి, అప్పుడు వస్తా నేను ఈ క్లాస్కి. ఫ్రీ చేసినా కూడా అంటే మనం ఇంత కూడా సాక్రిఫైస్ చేసే ఆ గుణమే లేదు. నాకు నిజంగా మెసేజ్ వస్తాయి, పరి ఈ టైంలో నాకు స్కూల్ ఉంది, పరి ఈ టైంలో నాకు ఆఫీస్ ఉంది, పరి ఈ టైంలో నేను నిద్రపోతాను, నేను రాలేను క్లాస్కి అని. సో నిజంగా నేర్చుకోవాలి అంటే జ్ఞానం అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట్ల. ఆకుల్లో ఉంది, రాళ్లలో ఉంది, ఆకాశంలో ఉంది, స్టార్స్ లో ఉంది. అన్నిట్లో నుంచి మన జ్ఞానం నేర్చుకోవచ్చు నిజంగా నేర్చుకోవాలి అంటే. ఈ టైంలో మన అర్హత ఒక నిజంగా నేర్చుకుంటే ఒక శిష్యుడు, ఆ శిష్యుడు అవ్వాలి, ఆ గురుకులంలో శిష్యుడు లాగా అవ్వాలి. అప్పుడు మనం నేర్చుకోగలం, అప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పత్రిజీతో ఉన్నవారు ఫ్రీగా నేర్చుకోలేదు, ఎవ్వరూ ఫ్రీగా నేర్చుకోలేదు. చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, ఆయనతో తిరగాలి. ఇప్పుడు సాయి కుమార్ ఉన్నారు, సాయి కుమార్ ఆయన సెక్రటరీ, ఆయన జాబ్ వదిలి ఆయనతో తిరిగారు. హాయిగా ఇంట్లో కూర్చొని నేర్చుకోలేదు. సో నిజంగా నేర్చుకోవాలి అంటే మనం ఏమి ఇస్తున్నాము, ఏమి ఇవ్వగలము, అది ఫస్ట్ మనం అడగాలి. ఏమి ఇవ్వగలం,
ఏమి ఇస్తే నేను నేర్చుకునే అర్హత వస్తుంది నాకు. సో మేనిఫెస్టేషన్ అనేది ఇది అంత ఈజీ అయితే అందరూ చేయగలరు, ప్రతి ఒక్కరూ చేయగలరు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఇదంతా పజల్. రైట్ మైండ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, కరేజియస్ యాక్షన్ ఉండాలి, ఇంటెగ్రిటీ ఉండాలి. ఎవ్వరు చూడరు కదా అని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఇంటెగ్రిటీ కాదు, అది లోవర్ వైబ్రేషన్. సో డెడికేషన్, కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఇవి లేకపోతే ఈ సక్సెస్ అనేది రాదు. మనకి ఎయిదర్ సక్సెస్ అన్నా వస్తుంది, ఎక్స్క్యూజెస్ అన్నా ఉంటాయి. మీరు చూస్ చేసుకోవాలి, ఎక్స్క్యూజ్ కావాలా, సక్సెస్ కావాలా. లేదు పడి నాకు అది ఉంది, నేను అందుకే చేయలేకపోయాను, అందుకే మా కొడుకు స్కూల్లో డ్రాప్ చేయాలి, అందుకే నేను ధ్యానం చేయలేకపోయాను. ఇవన్నీ ఎక్స్క్యూజెస్, స్టోరీస్. నాకు అక్కర్లేదు ఈ స్టోరీలు. మీరు ధ్యానం చేయలే, సక్సెస్ రాలే, అంతే. సో బిజినెస్ సక్సెస్ చేయాలంటే రాత్రి పగలు కష్టపడాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఊరికే 20 ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా 20 minutes పని చేయండి మిలియనర్ అవ్వండి అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి. ఈ ఒక్క మార్నింగ్ హ్యాక్ చేయండి ఎన్లైటన్మెంట్ వస్తుంది అని ఇన్స్టాగ్రామ్ రీల్. ఈ మార్నింగ్ ఒక్క హ్యాక్, ఈ బ్రీదింగ్ ప్రాణాయామం చేయండి, మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మనకి అన్ని ఎంత మనకి కోరిక అది కావాలి అని, ఒక కోరిక, డిజైర్ కావాలి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. లెట్ మీ స్టార్ట్ షేరింగ్. ఇంకా 8 minutes ఉంది, లెట్స్ సీ. ఓకే, లా ఆఫ్ మనీ. ఈ స్లైడ్ షేర్ చేస్తాను మీకోసం ఫర్ అపర్ణ. బ్రేక్ అయితే నేను ఆపేస్తాను. ఓకే అపర్ణ. ఓకే, ద లా ఆఫ్ మనీ, మాస్టరింగ్ స్పిరిచువల్ సైన్స్, ఆత్మజ్ఞాన్, సోల్ సైన్స్. ఇది ఒక బ్రూటల్ ట్రూత్, అంటే ఒక కోల్డ్ ట్రూత్. ఏంటంటే మన సోల్ బ్యాంక్రప్ట్ అయితే, మన సోల్ లో ఎనర్జీ లేకపోతే మనం మేనిఫెస్ట్ చేయలేం. ఫియరే మేనిఫెస్ట్ చేస్తాం. అందుకని చాలా మంది మేనిఫెస్టేషన్ అంటే చేసింగ్ లాగా, ఇల్లు కావాలి, అది కావాలి, ఓ ఐ మేనిఫెస్టెడ్ హౌస్, ఐ మేనిఫెస్టెడ్ దిస్ అని అనుకొని మళ్ళీ ఒక దగ్గర వచ్చేసరికి వాళ్ళ ఎనర్జీ లో అయిపోతుంది. ఎందుకంటే సోల్లో ఎనర్జీ లేదు. మనం నిజంగా మేనిఫెస్ట్ చేయాలి అంటే సోల్ సైన్స్, ఆత్మ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అది PSSM వే, అది మనం ఫస్ట్ ఇస్తున్నాం అందరికి. మనము శరీరం కాదు, ఆత్మ అనే ఈ జ్ఞానం ఉంటే అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. ఒక డిటాచ్మెంట్ తో ఒక అనుకోని, మన చెప్పాం కదా, ఒక విత్తనము సాయిల్లో వేసేసి మర్చిపోవాలి, దానికి నీళ్ళు ఇవ్వాలి, సన్ ఇవ్వాలి, అంతేగాని ఆ విత్తనం ఉందా భయంతో రాదు. అది టైం ఇవ్వాలి. సో మనం ఏదైతే అనుకున్నామో అక్కడ ఈ ఒక గోల్, వాట్ ఎవర్ గోల్ మీ దగ్గర ఏ గోల్ ఉన్నా సరే, చిన్నదైనా పెద్దదైనా ఒకటే ఎనర్జీ. చిన్న గోల్ అయినా పెద్ద గోల్ అయినా సేమ్ ఎఫర్ట్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దాట్. ఆ గోల్ పెట్టుకొని మనము దాన్ని మర్చిపోయి మన పని, మన యాక్షన్, మన ఎనర్జీ మీద మనం ఫోకస్ చేయాలి. ఆ మిగతా పనులన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఫస్ట్ మన అండర్స్టాండ్, ఇది మెయిన్. ఇది ఈ స్లైడ్ లేకపోతే, ఈ జ్ఞానం లేకపోతే మేనిఫెస్టేషన్ వేస్ట్. మళ్ళీ చేజింగ్ మీదే ఉంటారు. అదే జరుగుతోంది ఇప్పుడు. ఇది PSSM వే ఆఫ్ మేనిఫెస్టేషన్. మనం రూట్ ఫౌండేషన్స్ నుంచి చేంజెస్ చేస్తాం. ధ్యానం చెప్తాం, మైండ్ సెట్ చెప్తాం, కర్మల గురించి చెప్తాం, ఎనర్జీ గురించి చెప్తాం. PSSM లో ప్రతి ఒక్కటి మనం చెప్తాం. ఇదే నేను ఫాలో, నా బ్లూ ప్రింట్ ఇది. ప్రతి ఒక్కటి నేను మేనిఫెస్ట్ చేయాల్సి. నేను బిజినెస్ నేను నా హస్బెండ్ ని నేను అలాగే ఇంటరాక్ట్ చేశాను. బై ద వే, నా హస్బెండ్ నన్ను 3 times రిజెక్షన్ చేశాడు. నేను ప్రపోజ్ చేసినప్పుడు, నేను ప్రపోజ్ చేశాను. 3 times హీ రిజెక్టెడ్ మీ. కానీ నేను ఆ రిజెక్షన్ అనుకోలేదు. ఐఎమ్ లైక్, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. దిస్ ఇస్ మై రియల్ స్టోరీ. యూ ఆస్క్ హిమ్ నెక్స్ట్ టైం మీరు కలిసినప్పుడు అడగండి.
పరీని ఎలా రిజెక్ట్ చేశారు అని 3 సార్లు రిజెక్ట్ చేశాడు. ఆ రిజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న నో అని చెప్పాడు. మళ్ళీ సౌత్ ఇండియన్, వాళ్ళు గుజరాతీలు, వద్దు అని 1 year ఆగాం పెళ్లి చేసుకోవడానికి. ఇది నా స్టోరీ, లవ్ స్టోరీ. మా నాన్న వాళ్ళు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. వాళ్ళేమో టిపికల్ నార్మల్ ఫ్యామిలీ అంటే మన అబ్నార్మల్ ఫ్యామిలీ, వాళ్ళు నార్మల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏంటి, ఎప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్, ఎప్పుడు లవ్ మ్యారేజెస్ చేసుకోలే వాళ్ళు. సో వాళ్ళ డాడీ ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ మైండ్ సెట్ అనమాట. ఓకే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఇల్లు చూస్తారు, అబ్బాయి ఎంత చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవన్నీ అడుగుతారు అని వాళ్ళ మైండ్ సెట్. అప్పుడు ఐ ఆస్క్డ్ మై ఫాదర్ అండ్ మై మదర్ టు గో వాళ్ళ ఇంటికి, బాంబేలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇద్దరు. మై మదర్ అండ్ మై ఫాదర్ వెళ్ళారు. వెళ్ళాక అక్కడ కూర్చున్నాక మై ఫాదర్ మెల్లిగా బ్యాగ్ తీసి ఫ్లూట్ తీసి వాయించడం మొదలెట్టాడు. అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. వాళ్ళేమో పరేషాన్, అదేంటి ఈయన అబ్బాయి ఎంత సంపాదిస్తాడని అడగలే, ఇల్లు చూడలే, వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉంటుందని చూడలే, వచ్చి ఇక ధ్యానం చెప్పడం ఏంటి అని వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్. అంటే ఆయన అసలు కేర్ చేయలే అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో అని. అమ్మాయి ఓకే చెప్పింది, అయిపోయిందని వాళ్ళు. ఇది స్టోరీ అన్నమాట, రియల్ స్టోరీ ఇది. అబ్బాయిని అడగలే ఎంత సంపాదిస్తున్నాడు అని. సో అలా ఆ తర్వాత వాళ్ళు కన్ఫ్యూజన్ అయింది. బట్ ఎనీవే నౌ వాళ్ళ పేరెంట్స్ అందరూ ధ్యానం చేస్తారు, వాళ్ళు ధ్యానం చెప్తారు, మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు ధ్యానంలో ఉంది. సో దట్ ఈస్ ద స్టోరీ. సో ఐ అట్రాక్టెడ్ మై హస్బెండ్. నాకు పిల్లలు పుట్టారని చెప్పాను. ఐ క్రియేటెడ్ మై పిల్లలు త్రూ మేనిఫెస్టేషన్. నా జాబ్ వదిలేసి క్రియేటెడ్ అ బిజినెస్ త్రూ మేనిఫెస్టేషన్. గ్లోబల్ నాట్ ఫర్ ప్రాఫిట్ త్రూ మేనిఫెస్టేషన్. ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్లూ ప్రింట్. దీంతో మనం ఏదైనా చేయొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఫస్ట్ ఈ PSSM వే ఆఫ్ మేనిఫెస్టేషన్స్ లో చేస్తే సోల్ సైన్స్, గ్రౌండెడ్, ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, నో మెనిపులేషన్, అబండెన్స్ బ్లాక్స్ తీసేసి ఒక హై ఎనర్జీతో మనం ఎప్పుడైతే పనిచేస్తే మనం ఏది అనుకుంటే అది సాధించవచ్చు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళచ్చు, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. కానీ దానికి కమిట్మెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి. ఊరికే 20 minutes తో అవ్వదు అది. నాకు ఫుల్ 100% డెడికేషన్ కావాలి, సరెండర్ కావాలి. అంటే డూ ఆర్ డై, ఇది నా మంత్రం, డూ ఆర్ డై. అంత లెవెల్ ఆఫ్ కోరిక ఉండాలి. ఆ కోరిక ఏదో వస్తే వస్తుందిలే, చేస్తే చేస్తాం కాదు, టైం ఉంటే చేస్తాం కాదు, కంప్లీట్ దిగాలి, చేతులు అది బురదలో దిగాలి, అది డర్టీ అవ్వాలి, అప్పుడే అవుతుంది. ఊరికే బయట కూర్చొని చూస్తూ ఉండకూడదు. ఆ క్రికెట్ ఒరే అలా కొట్టరా, క్రికెట్ బ్యాట్ అలా తిప్పరా కాదు, గ్రౌండ్ లో దిగాలి, బ్యాట్ పట్టుకోవాలి, ఫెయిల్ అవ్వాలి, అవుట్ అవ్వాలి, మళ్ళీ బ్యాట్ పట్టుకోవాలి, మళ్ళీ కొట్టాలి. చాలా మంది బయట కూర్చొని చెప్తూ ఉంటారు, అలా కొట్టు ఉండాల్సిందే, ఇలా బాల్ వేసి ఉండాల్సిందే. బయట కూర్చుంటే రాదు ఆట, లోపలికి రావాలి, స్టేజ్ మీదకి రావాలి, అప్పుడే ఆట వస్తుంది. సో మనం బయట కూర్చొని అడ్వైజెస్ చాలా ఇవ్వచ్చు, మనం ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. PSSM లో ఇలా ఎందుకు చేయకూడదు, మనం అలా ఎందుకు అని బయట కూర్చొని మస్తు అడ్వైజెస్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే మన చేతులు డర్టీ అవుతాయో అప్పుడు రియల్ మజా, అప్పుడు రియల్ మేనిఫెస్టేషన్. సో దిస్ ఇస్ ద PSSM వే ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇంకా ఉన్నాయి స్లైడ్స్, కానీ వాళ్ళ టైం లేదు. విల్ డూ ఇట్ అనదర్ డే. I'll stop sharing. But again, at the end, we are the creators. Manamu creators. Correct. Again, remember this word, integrity. Kiran, again, write that word. ఇది మన పిల్లలకి ఫస్ట్ నుంచి ఇది ఎవరు స్కూల్స్ లో నేర్పియాలే, నాకు ఇంటెగ్రిటీ గురించి ఎవరు నేర్పియాలే. కాపీ కొట్టకూడదు, ఇది చేయకూడదు అని చెప్పలే నాకు. నేను ఇంజనీరింగ్ లో కాపీ కొట్టాను, మరి ఎవరు చెప్పలే నాకు కాపీ కొట్టకూడదు అని. సో రియల్ ఏది కరెక్ట్ గా మనం ఎవరు చూడకపోయినా కరెక్ట్ ధర్మం మనం పాటిస్తే ఆ రిజల్ట్ అలా వస్తుంది. మనం పాటించకపోతే మన కర్మ మనతోనే ప్రయాణిస్తుంది, ఎవరు చూసినా చూడకపోయినా.
So pyramid masters ki this is the number one manifestation rule, belief, namakam. Okay, thank you very much. ఇవాళ ఈ క్లాస్ పవర్ ఆఫ్ థాట్, క్లారిటీ ఇస్ పవర్, నాలెడ్జ్ ఇస్ పవర్, షేరింగ్, ఎప్పుడు షేరింగ్ మోడ్లో ఉండాలి, మనం ఆనెస్టీగా ఉండాలి, క్రిస్టల్ క్లియర్ ఉండాలి, ఏది కావాలో యాక్షన్ ఉండాలి. ఇంట్లో కూర్చొని ఊరికే డ్రీమ్ చేసుకుంటే అవ్వదు, విజువలైజ్ చేసుకుంటే అవ్వదు, బయటికి రావాలి, దిగాలి, కోర్టులో దిగాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ శాంబలిక, రంజిత్, ప్లీజ్ షేర్. హలో, ఎస్ ఎస్ మేడం. నమస్తే మేడం. ఈరోజు నేను ఎలా అయినా సరే నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అనుకున్నాను. మీ క్లాస్ అదే చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్ మేడం. ఈ క్లాస్ వల్ల చాలా నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డైరెక్ట్ గా. ఎస్ ఎస్. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యంగ్స్టర్స్. ఇక్కడ ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే మాట్లాడండి, ఆర్ ప్రొఫెషనల్స్, యంగ్ ప్రొఫెషనల్స్. ఓకే, నాగవేణి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ బికాస్ యూ బీన్ టాకింగ్ ఎవ్రీ డే. మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎస్ స్వాతి. స్వాతి అండ్ భగత్, తర్వాత విల్ క్లోజ్. హాయ్ అక్క. హలో హలో. ఈ క్లాసెస్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఈ క్లాస్ లో జాయిన్ అయినాక నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చాను ఈ క్లాసెస్ వల్ల. ఎస్పెషల్లీ మొన్న క్లాస్, నిన్న క్లాస్, మన మైండ్ థాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదక్క. ఈ క్లాసెస్ విన్నాక మా ఇంట్లో నేను ఎట్లా ఉండాలో నేర్చుకుంటున్నాను. లిటర్లీ నేను నిన్న సారా చెప్పినది అయితే అసలు ఒక మోటివేషన్ అయిపోయింది. నేను ఎన్నో సిచ్యువేషన్స్ చూసిన చాలా ఏడ్చినా, చాలా బాధపడ్డా. కానీ నిన్న సారా చెప్పాక అయ్యో ఇవన్నీ ఒక చిన్న ఆవగింజతో సమానం అనిపించింది. అంత ఇన్స్పైర్ గా ఉండే నిన్న సారాది కూడా. ఇలా మీరు అంటే మా లాంటి యంగ్ గర్ల్స్ కి చెప్తున్నారు కదా అక్క, ఏమైతుందంటే మేము చాలా మోటివేట్ తెలుసుకుంటున్నాము అసలు లైఫ్ ఇది కాదు, ఇది లైఫ్ అని. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాలాంటి వాళ్ళకి. ఇంకా వేరే యంగ్స్టర్స్ కి కానీ మైండ్ సెట్ వేరే ఉంటది, నెగిటివ్ గా ఆలోచిస్తారు, ఏమైపోతుందో అనే భయం. చాలా భయపడేదాన్ని నేను. నిన్న మా మమ్మీకి చెప్తున్నాను, మా మమ్మీ కూడా ఇందులోనే ఉంది, జూమ్ మీటింగ్ లోనే. లేదు మమ్మీ, ఇప్పటి నుంచి నేను చేస్తాను, నమ్మకం వచ్చింది, లేదు కంపల్సరీ. ఇప్పుడు అదే అడిగానక్క, మా తమ్ముడు కూడా ఇందులో జాయిన్ చేపివ్వాలి. తమ్ముడు యూకే లో ఉంటారు, తను ఎలా జాయిన్ అవ్వాలి ఇందులో అని చెప్పేసి అడిగాను క్వశ్చన్ కూడా. వండర్ఫుల్ స్వాతి. ఎస్, అందరూ యంగ్స్టర్స్ జాయిన్ అవ్వాలి, అందరూ పిల్లలు జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయ్యి మనం ఈ ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ధ్యానం అంటే ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, ఇంత ఉంది ధ్యానం వెనకాల, ఇంత ఇన్ఫర్మేషన్ పెడుతుంది చాలా. మేము ఎక్కడనో ఉండే ఇది లైఫ్ అని ఒక ట్రాక్ లోకి తెచ్చారక్క. రియల్ అదే ట్రాక్ లోకి మా తమ్ముడు సేమ్ అక్కడ యూకే లో కూడా వాళ్ళకు కూడా చెప్తే బాగుండు కదా అని అనిపించింది. ఓకే, లిండా జాయిన్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ స్వాతి. మనం వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, బై ద వే యూకే వాళ్ళు జాయిన్ అయ్యొచ్చు. లిండా, ఆర్ యూ హియర్? కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? I'm here. I just unmuted. Okay, awesome. Welcome, Linda. By the way, ivala mana guest Linda. She is from China, mana China master with us. Linda, welcome to this session. And I would love to introduce you. Spotlight petandi. I would love to introduce you to our masters from India. And they are all meditators learning, going through the Reinvent Yourself in Telugu right now. And I would wanted to introduce you and share your message and about how you're teaching meditation in China. Amazing. Thank you, Perry, for inviting me. And happy Friday and
Is it evening time for in Dal Yeah, in evening for them. It's wow, night. that shows your commitment. You really want to invest in yourself and a better life and also help others. That is inspiring to me. And that's how I was really drawn to meditation and to Pari PSSM. So a little bit about my journey. Right now, I'm located in uh, the U.S., California. My the first time I was at PSSM was invited by a friend about over a year ago. It just I feel like there's something inside of me that I know I need to grow. I need to grow myself. I need to get I'll stronger. translate and I'll translate and you continue. Oh, Okay? okay, So we'll okay. translate in bits. సో లిండా మాస్టర్ తను ఫస్ట్ టైం ఒక లాస్ట్ ఇయర్ నన్ను కలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా తనకి పరిచయం అయింది పిఎస్ఎస్ఎం ఈవెంట్ అండ్ తను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో అండ్ నెక్స్ట్ ఎస్ లిండా Great. Okay. And gratitude. Um, so my journey, when I started, it was the group meditation energy was powerful. And that's what made me kind of made a decision I should stick on to this journey even after the event. I just feel like, okay, take one more step. Even though I don't see the change in me right away, it's just having the association, the community, really helped me to put into that mindset. సో ఫస్ట్ తనకి పవర్ఫుల్ గా అనిపించింది గ్రూప్ మెడిటేషన్ తను మన ఒక 1 డే సమిట్ లో జాయిన్ అయ్యారు బే ఏరియాలో కాలిఫోర్నియాలో ఆ గ్రూప్ మెడిటేషన్ పవర్ఫుల్ లో జాయిన్ అప్పుడు తనకు అనిపించింది దీంట్లో ఏదో ఉంది ఏదో పవర్ ఉంది అన్ని అక్కడి నుంచి తన అసోసియేషన్ మొదలైంది ఎస్ Yeah. And I have a personal belief, which is the way you do one thing is the way you do everything. And I know when I go to gym, I like to go to a class because you're associated with people. So when I start meditate, I don't want to do it alone. I want to find a group of people who want to grow. So that's where I really appreciate PSSM. And that's why I start to involve my family because I cannot grow by myself. I should involve everybody around me. సో తను ఏం చెప్తుందంటే ఎప్పుడన్నా నేను ఏదన్నా చేస్తే ఎప్పుడు నేను ఒక్కదాన్ని చేయను ఎప్పుడు ఒక గ్రూప్తో చేయడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక గ్రూప్లో మన గ్రోత్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అందుకే ఈ మెడిటేషన్ కూడా నాకు ఒక్కదానికే కాదు నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయాలి కలిసి గ్రో అవ్వాలని అనుకొని ఫ్యామిలీతో చెప్పడం మొదలెట్టింది ఎస్ Yes. So from that point, I also joined. I believe that was a 43-day meditation similar to this. Yeah, and it was evening time for me and the morning time in China. And I know that my grandparents and parents will be kind of eating lunch and then taking a break. So I started to talk to them about meditation and how about we take a break together, just make it fun and relatable to them because at first they didn't know what meditation is. It feels a little, foreign to them, but I try to bridge the gap. Yeah. యా సో తను ఆ టైంలో తను లాస్ట్ రీఇన్వెంట్ 9 జాయిన్ అయిందనమాట ఆ టైంలో 41 డే ప్రోగ్రామ్ ఆ టైంలో ఇక్కడ రాత్రి చైనాలో పొద్దున తను వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో తెలీదు అయినా వాళ్ళకి కొంచెం ఫన్ గా చేసి ధ్యానం చెప్పడం మొదలైంది వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కి Yeah, and it's a learning experience for me, and I do think the best way to learn is to teach, and what's made me determined that even though my grandparents, their first reaction was like, I don't need this, or like, why are you doing this? Like I'm getting some rejections, but they're very kind. It's family, but I wanted to learn, right? We're here to reinvent ourselves, and just don't worry what people say to you. Just share it because you know you are growing. It doesn't matter what people's opinions or minds are at.
what matters is you're doing this for yourself and your family. సో తను స్టార్ట్ చేసినప్పుడు అగైన్ ఇదొక యూనో ఫస్ట్ ఇష్టం లేదు ఇది ఎందుకు అని ఒక రిజెక్షన్ వచ్చినా షీ ఫ్యామిలీతో కన్సిస్టెంట్లీ పనిచేయడం వల్ల అండ్ ఆల్సో ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు విన్నారు చెప్పింది అండ్ అలా ఈ గ్రోత్ అనేది అండ్ ఆల్సో టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ అంటే మనం నేర్చుకోవాలి అంటే టీచ్ చేయడం బెస్ట్ వే అలా స్టార్ట్ చేసి తను కూడా నేర్చుకుంటూ టీచ్ చేస్తూ 41 days జరిగింది. ఎస్ Yeah. And another thing that helped was being consistent. People will see you. They don't want to say no. They just observe you and see if you're for real. So I just keep on meditate, share good news, share my learnings from meditation. And then they got curious and they want to join me and even 10-minute, 30-minute. And that itself was great learning about how people open up to something, you know, it can be uncertain for them, right? It's fear to try something new, but that's everything in life when we're going to try something new. So it helped me to understand human nature a little more. And I see meditation no different with our career or with our relationship or anything else we do. So I really appreciate the opportunity to even be like a master and teach others. ఎస్ సో తను అంటుంది లాస్ట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఏదన్నా సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెంట్గా మనం చేయాలి. ఇప్పుడు ఒక ఈవెంట్ చేయాలన్నా పిలవడం ఏదన్నా సరే మన ఊరికే ఒకసారి చెప్పి వదిలేయడం కాకుండా కన్సిస్టెంట్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అండ్ well, Linda, I am so happy you are here, and again I am excited for PSSM China to begin at some point and me going to China. And Yes, we'll bring you to China, Perry. Love to travel with you. in China and teach about vegetarianism in China. We can meditate at Great Wall or like I know we can meditate on the Great Wall of China. I cannot wait. And thank you for being here and meeting all our masters here. It's truly an inspiration of what you're doing. And thank you. Yeah, appreciate you and best of luck with your journey. ఎస్ థ్యాంక్ యూ. ఇంకా ఇద్దరు మాస్టర్స్ వచ్చేది ఉంటే చైనా నుంచి వాళ్ళు రాలేదు పోయారు. బట్ అగైన్ ధ్యాన జగత్ అవుతోందండి, మీరు చూడండి ఇది అవుతోంది, ఇది ఏదో థాట్ కాదు, ఇది అవుతోంది, మనం చేస్తాము. వీల్ గో టు ఎవ్రీ కంట్రీ. మనం ఈ మెసేజ్, ఈ కాన్షియస్నెస్ షిఫ్ట్, ఇది ఒక మూవ్మెంట్, ఇది ఒక రెవల్యూషన్. ఇది ఆర్గనైజేషన్ కాదు, ఇది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీళ్లు అండ్ ఆగే ప్రసక్తే లేదు. సో థ్యాంక్ యూ లిండా ఫర్ జాయినింగ్ ఇన్. అగైన్ మన చైనా మాస్టర్ కి అందరం చెప్పట్లు కొడదాం ఫర్ జాయినింగ్ ఇన్. గూగుల్లో పనిచేస్తుంది, అలాగే తన ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది, ఫైనాన్షియల్ బిజినెస్. సో షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ పర్సన్ అండ్ ఇప్పుడు మెడిటేషన్ కూడా టీచ్ చేస్తోంది వాళ్ళ కొలీగ్స్కి గూగుల్లో, కార్పొరేట్లో. సో అలా సో ఎవ్రీ యంగ్స్టర్స్, మెడిటేషన్ ఈజ్ అ గేమ్ చేంజర్. మీకు జాబ్ కావాలి, కెరియర్ రావాలి, ప్రమోషన్ రావాలి అంటే మెడిటేషన్ ఈజ్ అ గేమ్ చేంజర్. ఇట్ గివ్స్ యూ అ కంప్లీట్ ఎడ్జ్. ముందరికి వెళ్ళాలి అంటే ఎనీథింగ్, బిజినెస్లో ముందరికి వెళ్ళాలి, స్టాక్ మార్కెట్లో ముందరికి వెళ్ళాలి, ఏదన్నా సరే ఫస్ట్ థింగ్ ఇస్ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. భగత్, రేపు మాట్లాడదాం నీతో. ఓకే, tomorrow I'll talk. We'll start with you, Bhagat. Okay, we'll start with you. First I'll ask you a question and we'll start tomorrow. All right, remember Kiran, remember Bhagat, we'll start with him. Okay, so tomorrow malli kaluddam. Thank you masters, good night, shubhratri, and we'll see you tomorrow. Bye bye. And repu anta question and answers say, by the way, Saturday, so feel free, we'll spend more time discussing. Okay, bye.